రీసెంట్గా మాట్లాడుతూ పాపం నాగేశ్వరరావు గారు ఫోన్లే పాపం వదిలేయండి, అరెస్ట్ చేయడానికి వెళ్ళారంటూ నాకు తెలియదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు కదా. సో అందుకే నేను చెప్పాను, మీరు కూర్చోబెడేది మాట్లాడుతున్నారు పోలీసు వెళ్ళారు తెలంగాణ అంటే అస్సలు పాపము ఆయన అంటే నాకు ఇష్టం ఏదో పొరపాటున ఏదో అనేసరి కానీ వదిలేసారని చెప్పి అసలు మీరు అలాంటి ప్రస్తావన తీసుకురాకండి, మా వాళ్ళకి బాధ్యత అని చెప్పుకుంటారని చెప్పి వెంటనే అది ఉపసంహరించుకోమని కూడా చెప్పాను. విశ్లేషకులు లాంటి వాళ్ళు, సీనియర్ విశ్లేషకులు లాంటి ఒక పొరపాటు ఒక తప్పు ఒక సరే, కానీ మిగతా వాళ్ళు చాలా మెథాడికల్గా చేస్తూ ఉన్నారు. దట్ యాక్షన్ విల్ బి కంటిన్యూ. సరే, అకార్డింగ్ టు సోర్సెస్ ఈయన పక్క నుండి ఏదో చూసినట్టు జగన్ అంటే ఇక కంటెస్ట్ ఏంటి అనేది మనం ఒకసారి మాట్లాడుకొని, అసలు నాగేశ్వరరావు గారికి పవన్ కళ్యాణ్ గారికి కంపారిజన్ ఏంటి, కంపేర్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకే, కంపేర్ చేయాల్సిన అవసరమే లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు, ఎవరి అర్హతలు ఏంటి అనేది మనం ఇక్కడ మాట్లాడుకుందాము. నేను దాంట్లో నాగేశ్వరరావు గారు అకార్డింగ్ టు సోర్సెస్ ఈయన ఏదో పక్క నుండి చూసినట్టు, ఓకే, నాగేశ్వరరావు గారు పక్క నుండి చూసినట్టు, ఏదైతే జగన్ జైలుకి పంపించండి, వీళ్ళైతే పంపించమంటే అమిత్ షా గారిని కలిసినట్టు పవన్ కళ్యాణ్ అండ్ నాదెళ్ల గారు అయితే దీనికి సంబంధించి పంపించమండి అంటే మీరు షార్ట్ టర్మ్, వాళ్ళు లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ వాళ్ళతో మీ షార్ట్ టర్మ్ అని చెప్పి మాట్లాడినట్టు దీని గురించి వివాదం అయితే మొదలైంది. అమిత్ షా గారు ఎలాంటి వ్యక్తి? దిగ్విజయంగా 3 సార్లు భారతీయ జనతా పార్టీని అన్ని రాష్ట్రాలు, దాదాపు అన్ని రాష్ట్రాల్లో బోణీ లేని చోట బోణీలు ఖాతాలు తెరిపించి, తమిళనాడు లాంటి చోట ఒక్కొక్క ఎల్లలేని రాష్ట్రాలని కొట్టి చూపించి, కేరళ లాంటి చోట టఫెస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్టర్ శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయనకి నేను ఏదో చెప్పానంట, ఆయన నన్ను తిట్టారంట. ఇది వీరు విన్నారంట. వీరికన్నా మనోహర్ గారికి తెలిసిన వ్యక్తి మనోహర్ గారు ఆయన చెప్పారంటే వీరు విన్నారంట. ఆ తర్వాత బేషరతుగా దీనికి సంబంధించి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు.